ఈరోజు మనం మోటోరోలా నుండి రాబోతున్న ఒక కొత్త ఫోన్ మోటో G67 పవర్ 5G గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆ మన దగ్గర దీనికి సంబంధించి కంపెనీ వాళ్ళ అధికారిక శిక్షణా సమాచారం ఉంది. అంటే వాళ్ళ సేల్స్ టీంలకు ఈ ఫోన్ను ఎలా ప్రెజెంట్ చేయాలో చెప్పే మెటీరియల్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. అంటే ఇది కేవలం స్పెసిఫికేషన్ల లిస్ట్ కాదు. కాదు. ఈ ఫోన్లోని ఏ ఏ అంశాలను మోటోరోలా తమ బలంగా భావిస్తోందో అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ సమాచారం ప్రకారం వాళ్ళు 4 కీలకమైన అమ్మకం పాయింట్లపై అంటే కేఎస్పీలపై దృష్టి పెడుతున్నారు. అవేంటంటే బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్, ఇంకే డిజైన్ మరియు మన్నిక. అవును. సరే, అయితే ఈ ట్రైనింగ్ మెటీరియల్ను ఆధారంగా చేసుకుని మోటోరోలా అసలు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. ఇక మొదటగా బ్యాటరీ 7000 mAh. ఈ నంబర్ వినగానే నా మెదడులో మెదిలే మొదటి ఆలోచన ఈ ఫోన్ ఒక ఇటుకలా ఉంటుందా అని. హ్మ్, ఎందుకంటే సాధారణంగా పెద్ద బ్యాటరీ అంటే బరువైన లావు ఫోన్ను భరించాలి. అదొక రాజీపట్నం లాంటిది. అవును. ఇది స్మార్ట్ ఫోన్లలో వినియోగదారులు ఎప్పుడూ ఎదుర్కొనే సమస్య. కానీ మోటోరోలా ఇక్కడ ఆ రాజీని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఓ వాస్తవానికి 7000 mAh అనగానే చాలా మందికి మీరన్నట్లే అనిపిస్తుంది. కాని ఇక్కడే వాళ్ళు సిలికాన్ కార్బన్ యానోడ్ టెక్నాలజీ అనే ఒక ఆసక్తికరమైన సాంకేతికతను వాడుతున్నారు. ఆ పేరు వినడానికే కొంచెం క్లిష్టంగా ఉంది. అవును, పేరలా ఉన్నా దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్. దీన్నిలా ఆలోచించండి. సాంప్రదాయకంగా ఫోన్ బ్యాటరీలలో గ్రాఫైట్ను వాడతారు. అది శక్తిని నిల్వ చేస్తుంది. సరే, కాని సిలికాన్ గ్రాఫైట్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తిని నిల్వ చేయగలదు. 10 రెట్లా? అవును. అయితే సిలికాన్లో కొన్ని సమస్యలుండేది. ఇప్పుడు మోటోరోలా ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల నుండి స్ఫూర్తి పొంది సిలికాన్ మరియు కార్బన్లను కలిపి ఒక స్థిరమైన, శక్తివంతమైన యానోడ్మ తయారుచేసింది. ఫలితంగా తక్కువ స్థలంలోనే ఎక్కువ పవర్ను నిల్వ చేయగలుగుతున్నారు. ఇది కేవలం ఒక అప్గ్రేడ్ కాదు, బ్యాటరీ డిజైన్ ఫిలాసఫీలోనే ఒక మార్పు ఇది. ఓకే, అంటే ఫోన్ సైజు పెంచకుండానే బ్యాటరీ కెపాసిటీని పెంచగలిగారన్నమాట. ఇది ఆసక్తికరంగా ఉంది. మన దగ్గరున్న సమాచారంలో పాత మోడల్ మోటో G64తో పోలిక కూడా ఉంది కదా. అవును, ఆ పోలిక చూస్తే దీని ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుంది. G64లో 6000 mAh బ్యాటరీ ఉంది. G67 పవర్లో 7000 mAh ఉంది. అంటే బ్యాటరీ కెపాసిటీ 17% పెరిగింది. కాని అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే బ్యాటరీ డెన్సిటీ 12% పెరిగినా ఆ బ్యాటరీ కాంపోనెంట్ మందం 7% తగ్గింది. ఓ అలాగా. అందుకే ఎంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ స్లిమ్గా చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉంది. సరే, ఈ 7000 mAh అనేది కాగితం మీద బాగుంది, కానీ నిజ జీవితంలో దీని అర్థమేంటి? అంటే ఒక సాధారణ యూజర్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న. అంచనాల ప్రకారం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 58 గంటల పవర్ వస్తుంది. 58 గంటల? అవును. దీన్ని విడమరిచి చూస్తే 130 గంటల పాటు పాటలు వినొచ్చు. అంటే దాదాపు 5.5 రోజులు నాన్ స్టాప్గా మ్యూజిక్ ప్లే చేయొచ్చు. వావ్. లేదా 33 గంటల పాటు వీడియోలు చూడొచ్చు. ఇక గేమర్స్ అయితే ఏకధాటిగా 26 గంటలాడొచ్చు. అంటే శుక్రవారం ఆఫీస్ నుండి బయలుదేరి ఛార్జర్ మర్చిపోయి ఒక వారాంతపు ట్రిప్కి వెళ్ళినా సోమవారం ఉదయం ఆఫీస్కొచ్చే వరకు ఫోన్ బతుకుతుందన్నమాట. ఇది చాలా మందికి పెద్ద రిలీఫ్. ఖచ్చితంగా. మరి ఇంత పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? దానికి 33W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది చాలా వేగవంతమైనది కాకపోయినా ఈ సైజ్ బ్యాటరీకి డీసెంట్ స్పీడ్ అనే చెప్పాలి. దీనికి తోడు బ్యాటరీ కేర్ 2.0 అనే ఒక స్మార్ట్ ఫీచర్ ఉంది. ఇది మనం ఫోన్ను ఎలా వాడతామో నేర్చుకుని బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ను తెలివిగా మేనేజ్ చేసి బ్యాటరీ లైఫ్ను ఇంకా ఆప్టిమైజ్ చేస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక పెద్ద బ్యాటరీ కాదు, ఒక స్మార్ట్ పవర్ సిస్టమ్. ఓకే, ఈ 7000 mAh బ్యాటరీతో మనకు 2 రోజుల పాటు ఛార్జర్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. అవును. కానీ అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? బయటికెళ్తాం, ఫోటోలు వీడియోలు తీస్తాం. ఇక్కడే కెమెరా ప్రాముఖ్యత వస్తుంది. ఒక శక్తివంతమైన బ్యాటరీకి అంతే శక్తివంతమైన కళ్ళు కూడా ఉండాలి కదా. నిజమే. మోటోరోలా ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన ఎంపిక చేసుకుంది. అవును. కెమెరా విషయంలో వాళ్ళు 50 MP సోనీ LYTIR 600 సెన్సార్ను ఎంచుకున్నారు. LYTIR సెన్సార్లు సాధారణంగా ప్రీమియం ఫోన్లలో కనిపిస్తాయి. ఇవి చాలా కాంతిని గ్రహించగలవు. ఓకే. దీనికి f1.8 అపెర్చర్ తోడైంది. సింపుల్గా చెప్పాలంటే కెమెరా లెన్స్ కంటిపాపలాంటిది.
చీకటిలో మన కంటిపాప పెద్దదైనట్లే తక్కువ అపెర్చర్ నంబర్ అంటే లెన్స్ ఎక్కువ తెరుచుకుని ఎక్కువ కాంతిని లోపలికి రానిస్తుంది. దీనికి క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ కూడా ఉందంటున్నారు. అదెలా పనిచేస్తుంది? క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీని కెమెరా కోసం ఉన్న ఒక సూపర్ పవర్ లాగా ఊహించుకోవచ్చు. సూపర్ పవరా? అవును. చీకటిగా ఉన్నప్పుడు కెమెరా తన సెన్సార్లోని 4 చిన్న పిక్సెల్స్ను కలిపి ఒక పెద్ద పిక్సెల్గా మార్చుకుంటుంది. దీనివల్ల కెమెరా తక్కువ వెలుతురులో కూడా ఎక్కువ కాంతిని గ్రహించి చాలా స్పష్టమైన బ్రైట్ ఫోటోలు తీయగలదు. ఇక్కడ నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఈ ఫోన్లోని అన్ని కెమెరాల నుండి 4K వీడియో రికార్డింగ్ చేయగలగడం. అవును. అంటే మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, చివరకు సెల్ఫీ కెమెరా కూడా. వినడానికి చాలా బాగుంది. కానీ నాకో సందేహం. చెప్పండి. 8MP అల్ట్రా వైడ్ కెమెరా నుండి వచ్చే 4K వీడియో నిజంగా మెయిన్ కెమెరా అంత క్వాలిటీతో ఉంటుందా, లేక ఇది కేవలం మార్కెటింగ్ కోసం స్పెసిఫికేషన్ షీట్లో చేర్చిన ఒక ఫీచరా? చాలా మంచి ప్రశ్న. నిజానికి మెయిన్ సెన్సార్ క్వాలిటీకి ఇది సరిపోలకపోవచ్చు. డీటెయిల్స్లో కొంచెం తేడా ఉంటుంది. అనుకుంటే రిజల్యూషన్ డ్రాప్ అవ్వదు. ఓహో, ఓకే. రెండు 4Kలోనే ఉంటాయి. దీనివల్ల ఎడిటింగ్లో వేర్వేరు క్లిప్పులను కలపడం చాలా సులభమవుతుంది. క్వాంటిటీలో కొంచెం తేడా ఉన్నా వర్క్ఫ్లో చాలా స్మూత్గా ఉంటుంది. ఆహా, ఆ కోణంలో ఆలోచిస్తే ఇది క్రియేటర్స్కు చాలా ఉపయోగపడుతుంది. ఇక సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దానికి కూడా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉంది. అవును. అంటే తక్కువ కాంతిలో కూడా మంచి సెల్ఫీలు వస్తాయన్నమాట. హార్డ్వేర్ కాకుండా సాఫ్ట్వేర్ ఫ్యూచర్లు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఉదాహరణకు ఆటో స్మైల్ క్యాప్చర్. గ్రూప్ ఫోటో తీసుకునేటప్పుడు అందరూ నవ్వే వరకు కెమెరానే వేచి చూసి పర్ఫెక్ట్ మూమెంట్లో అదే క్లిక్ చేస్తుంది. భలే ఉంది. అలాగే ఇంకొక సూక్ష్మమైన కానీ చాలా ముఖ్యమైన ఫీచర్ ఉంది, యాంబియంట్ లైట్ సెన్సార్. అది సాధారణంగా స్క్రీన్ బ్రైట్నెస్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడానికి ఉంటుంది కదా? కరెక్ట్. కానీ ఇక్కడ దాన్ని కెమెరా కోసం కూడా వాడుతున్నారు. అదెలా? కెమెరా యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ సెన్సార్ పరిసరాల్లోని వెలుతురును కూలిచి ఆ సమాచారాన్ని కెమెరాకు అందిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా తక్కువ వెలుతురులో ఆటోఫోకస్ చాలా వేగంగా లాకవుతుంది. ఓ, అంటే ఫోటో మిస్ అయ్యే అవకాశాలు తగ్గుతాయన్నమాట. ఖచ్చితంగా. ఇది వాడేవాళ్లకి వెంటనే తెలియకపోయినా ఫోటో తీసే అనుభవాన్ని చాలా మెరుగుపరుస్తుంది. ఒక్క నిమిషం. మనం 7000 మిల్లీయాంపియర్ బ్యాటరీ, అన్ని కెమెరాల్లో 4K వీడియో రికార్డింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, 24GB వరకు ర్యామ్ అని చెప్పుకుంటున్నాం. అవును. ఇవన్నీ సజావుగా పనిచేయాలంటే చాలా శక్తివంతమైన ఇంజిన్ కావాలి కదా, లేకపోతే ఫోన్ వేడెక్కిపోతుంది లేదా నెమ్మదిస్తుంది. అసలు వీటన్నిటిని హ్యాండిల్ చేయడానికి మోటోరోలా ఏ ప్రాసెసర్ను వాడుతోంది? ఇక్కడే మూడవ కీలక అంశం వస్తుంది, ప్రాసెసర్. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది. 7S Gen 2? అవును. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీపై నిర్మించబడింది. సింపుల్గా చెప్పాలంటే ప్రాసెసర్లోని ట్రాన్సిస్టర్ల మధ్య దూరం చాలా తక్కువ. దీనివల్ల 2 ప్రయోజనాలుంటాయి. ఏంటవి? ఒకటి, డేటా వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 2, తక్కువ శక్తితో పనిచేస్తుంది. ఇది మళ్ళీ మన బ్యాటరీ లైఫ్కు సహాయపడుతుంది. అంటే ఇది పవర్ఫుల్ మాత్రమే కాదు, ఎఫిషియెంట్ కూడా. మరి ర్యామ్ సంగతేంటి? 8GB ఫిజికల్ ర్యామ్ ఉంది, కానీ 24GB వరకు ఎలా పెరుగుతుంది? ఇక్కడే ర్యామ్ బూస్ట్ 4.0 అనే ఫీచర్ వస్తుంది. దీన్ని ఇలా ఊహించుకోండి, మీరు ఒకేసారి 10 పనులు చేస్తున్నారు. మీ టేబుల్ అంటే ఫిజికల్ ర్యామ్ మీద స్థలం సరిపోవట్లేదు. అప్పుడు మీ అసిస్టెంట్ అంటే ర్యామ్ బూస్ట్ అవసరం లేని వస్తువులను పక్కనున్న షెల్ఫ్లో అంటే స్టోరేజ్లో పెట్టి మీకు కావలసినవి వెంటనే టేబుల్ మీదకు తెచ్చిపెడతాడు. ఓకే. అలాగే ఫోన్లో 8GB ర్యామ్ నిండిపోతున్నప్పుడు అవసరమైన యాప్స్ కోసం స్టోరేజ్ నుండి 16GB వరకు వర్చువల్ ర్యామ్గా తీసుకుని వాడుకుంటుంది. అంటే ఒకేసారి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఇంకొక పెద్ద గేమ్ ఓపెన్ చేసినా ఫోన్ స్లో అవ్వకుండా చూసుకుంటోందన్నమాట. కరెక్ట్. దీనికి 11 5G బ్యాండ్ల సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి కనెక్టివిటీ కూడా బలంగానే ఉంటుంది. ఖచ్చితంగా. మల్టీటాస్కింగ్, 5G స్ట్రీమింగ్, హై ఎండ్ ఫోటోగ్రఫీ ప్రాసెసింగ్ వంటి పనులన్నీ చాలా వేగంగా, సున్నితంగా జరుగుతాయి. సరే, ఇప్పటివరకు మనం ఫోన్ లోపల ఉన్న శక్తి గురించి మాట్లాడుకున్నాం. ఇక చివరి కీలక అంశం 4వది, బయటి రూపం మరియు దాని మన్నిక. అవును, ఇది చాలా ముఖ్యం. ఫోన్ ఎంత శక్తివంతంగా ఉన్నా చేతిలోంచి జారి కింద పడితే కథ ముగుస్తుంది.
ఈ విషయంలో మోటరోలా ఏం చేస్తోంది? మన్నిక విషయంలో మోటరోలా చాలా సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి MIL STD 810H సర్టిఫికేషన్ ఉంది. ఆ పేరు చాలా టెక్నికల్గా ఉంది. అవును, సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోన్ను అమెరికన్ సైన్యం తమ పరికరాల కోసం వాడే ప్రమాణాలతో పరీక్షించారు. అంటే కేవలం జేబులోంచి కింద పడటమే కాదా? అంతకంటే చాలా ఎక్కువ. తీవ్రమైన ఎండ, గడ్డకట్టే చలి, దుమ్ము, ఇంకా ఒక జీప్లో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్, ఇలాంటి 13 రకాల కఠినమైన పరిస్థితుల్ని తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఓ వావ్! ఇది యాక్సిడెంట్ ప్రూఫ్ అని చెప్పలేం, కానీ లైఫ్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చాలా ప్రమాదాల నుండి ఇది తట్టుకోగలదు. నాకు గుర్తుంది, ఒకసారి నా పాత ఫోను వర్షంలో కొంచెం తడిస్తేనే స్పీకర్ పనిచేయడం మానేసింది. మరి నీటి నుండి రక్షణ ఎలా ఉంది? దానికి IP64 రేటింగ్ ఉంది. IP64? అంటే ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ కాదు, నీటిలో ముంచలేం, కానీ వర్షపు చినుకులు, నీటి తుంపరలు లేదా జిమ్లో చెమట వంటి వాటి నుండి ఫోన్ను కాపాడుతుంది. మీరు చెప్పినలాంటి చిన్న చిన్న ప్రమాదాల నుండి ఇది మనల్ని కాపాడుతుందన్నమాట. ఇక స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉంది. ఇది గీతలు మరియు పడినప్పుడు కలిగే డ్యామేజ్ నుండి రెట్టింపు రక్షణ ఇస్తుందని చెప్తున్నారు. మన్నికతో పాటు డిజైన్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తోంది. వెనుకవైపు వేగన్ లెదర్ ఫినిష్ వాడారు. అవును, రంగులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అవును, రంగుల కోసం వాళ్లు ప్యాంటోన్ అనే కలర్ ఇన్స్టిట్యూట్తో కలిసి పనిచేశారు. అందుకే సిలాంట్రో, పారాషూట్, బ్లూ కురాకో వంటి ప్రత్యేకమైన రంగులు కనిపిస్తున్నాయి. ఆ వేగన్ లెదర్ ఫినిష్ ఫోన్కొక ప్రీమియం లుక్ ఇవ్వడమే కాకుండా పట్టుకోవడానికి మంచి గ్రిప్ కూడా ఇస్తుంది. ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక ఉన్న ఫోన్ కేవలం 8.6 mm మందం మరియు 210 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. అవును, మళ్ళీ మనం మొదట చెప్పుకున్న సిలికాన్ కార్బన్ టెక్నాలజీ దగ్గరకే వస్తున్నాం. దానివల్లే ఇది సాధ్యమైంది. ఖచ్చితంగా అన్ని ఫీచర్లు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ 4 కీలక ఫీచర్లు కాకుండా క్లుప్తంగా మరికొన్నింటిని కూడా చూద్దాం. డిస్ప్లే ఎలా ఉంది? ఇది 6.7 అంగుళాల FHD+ డిస్ప్లే. దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, కాబట్టి స్క్రోలింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. ముఖ్యంగా 1050 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. ఓ అంటే మండుటెండలో బయట నిలబడి ఫోన్ వాడినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆడియో, సాఫ్ట్వేర్ అనుభవం గురించి? ఆడియో కోసం డాల్బీ అట్మోస్తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లున్నాయి. ఇక సాఫ్ట్వేర్ విషయానికొస్తే ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది, మరియు ఆండ్రాయిడ్ 16కు అప్గ్రేడ్ గ్యారంటీ కూడా ఉంది. మంచిది. మోటరోలా ఫోన్ల ప్రత్యేకత ఏమిటంటే ఇవి దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇస్తాయి. అనవసరమైన యాప్స్, బ్లోట్వేర్ చాలా తక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ విశ్లేషణలో మనమేమి గమనించామంటే, మోటో G67 పవర్ 5G ఫోన్ కేవలం పెద్ద నంబర్లను చూపించడంపై దృష్టి పెట్టడం లేదు. నిజమే. బదులుగా ఇది స్మార్ట్ఫోన్ వినియోగంలో యూజర్లు ఎదుర్కొనే నిజమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. బ్యాటరీ లైఫ్, ఫోన్ మన్నిక వంటి ప్రాథమిక ఆందోళనలు తొలగించి అదే సమయంలో మంచి కెమెరా, పర్ఫార్మెన్స్ అందిస్తోంది. దీన్ని మరో కోణంలో చూస్తే మోటోరోలా ఒక ప్రాక్టికల్ పవర్ హౌస్ను నిర్మిస్తోంది. ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే కొన్ని ఫీచర్లను తీసుకుని వాటిని రోజువారీ వినియోగదారునికి అత్యంత ముఖ్యమైన అంశాలతో కలుపుతోంది. కరెక్ట్. వాళ్ల దృష్టి అంతా వినియోగదారుల ప్రాథమిక అవసరాలను బలంగా తీరుస్తూ అదనపు విలువను జోడించడంపైనే ఉంది. కరెక్ట్. ఈ ఫోన్ కాగితంపై వాగ్దానం చేస్తున్న ఫీచర్లన్నీ వాస్తవ ప్రపంచంలో ఎలా పనిచేస్తాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా స్పెసిఫికేషన్ల కంటే ఆ ఫీచర్లను రోజువారీగా ఉపయోగించినప్పుడు కలిగే అనుభవం ఎలా ఉంటుంది అనే దానిపైనే దీని విజయం ఆధారపడి ఉంటుంది. సరిగ్గా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక చివరి ప్రశ్న ఉంది. చెప్పండి. ఈ రోజుల్లో మార్కెట్ మొత్తం అత్యంత వేగవంతమైన ఛార్జింగ్, అత్యధిక మెగాపిక్సెల్ కెమెరా వంటి వాటిపై దృష్టి పెడుతుంటే మోటోరోలా మాత్రం బ్యాటరీ లైఫ్, మన్నిక వంటి ప్రాక్టికల్ విషయాలపై పందెం కాస్తోంది. మరి ఈ ప్రాక్టికాలిటీ విధానం కేవలం స్పెసిఫికేషన్ల కోసం ఫోన్లు కొనే వినియోగదారులను ఆకట్టుకోగలదా అనేది వేచి చూడాలి.